అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచేటి కోవెలా నీవేలే దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సకల చరాచర జీవ జాతులను కొలువుదీరినది నీ రూపం నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం అమ్మా 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 ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి తనువు అనువనువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి నీ పొత్తిళ్లలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా అమ్మా ఒంటిలో సత్తువ వత్తిగా చేసి నెత్తుటి చుక్కల చమురుగా పోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబూని నావే నీ ఉసురు వెళ్ళిపోతున్నగాని యముని గుమ్మానికెదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ ఒడి చేరిన బిడ్డ ఎదలు ముద్దాడగా
బిగబట్టి నూపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిసేనే అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ గోరు ముద్దలు తినిపించి నన్ను బుజ్జగించినావమ్మా అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మా నీ గుండెల పైన బచ్చమని జోల పాడినావమ్మా లేరమ్మ నీ కన్న గొప్పవారు భువిలోనా లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోనా అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సంస్మరణ సభకి మా మదర్ మా అమ్మ సభకు చేసిన వారికి పాఠశాల తరపున మేము ఈ సభను నిర్వహించవలసిందిగా మొదటగా మన పాఠశాల కరస్పాండెంట్ మా ఫాదర్ రాజారావు గారిని స్టేజ్ అలానే మా స్వగ్రామం ఆమదాలపల్లి వాస్తవ్యులు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అలానే కన్వీనర్ కేటగిరీ బి సీట్లకి మెడికల్ కాలేజ్ సీట్లకి కన్వీనర్గా వర్క్ చేశారు 2014-19 హయాంలో. డాక్టర్ కొడాలి జయరమేష్ గారిని వేదిక మీద రమేష్ దాంతో ఇక్కడ కొద్ది కాలం ఉంటారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మన సిపిఐ కార్యదర్శి ఇచ్చేసి ఉన్నారు, జి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తాలప్రోల్ రాజా హై స్కూల్ జాయింట్ సెక్రటరీ వేరే గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తాలప్రోల్ రాజా విద్యా ధర్మనిధి ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు వీరందరూ, వారిని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వారిని అన్వయించాలి అక్కడ స్టాఫ్. అట్లనే హిందూ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఇచ్చేసిన కన్సల్ శ్రీనివాసరావు గారిని సభ మీదకి రమ్మంటున్నాం. ప్రస్తుత హిందూ హై స్కూల్ వరలక్ష్మి గారు ఏ స్కూల్లో అయితే 30 years సర్వీస్ చేశారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వీరు కన్సల్ శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం హెడ్ మాస్టర్ గారు వారే. నెక్స్ట్ మన
ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయిన వెంకట్రావు గారు, అలానే లోకేష్ ఫౌండరీస్ మంతిన గ్రామంలో ఉంది, ఎనికేపాళ్ళం చాలా కాలం నడిపారు, బాయిన వెంకట్రావు గారు, రాజారావు గారు డైరెక్ట్ శిష్యులు. వీరు 1971-72 బ్యాచ్. వీరు ప్రస్తుతం అమరావతి వరల్డ్ బ్యాంక్ టీంలో కూడా విజిట్ మెంబరు. వర్కర్స్ సేఫ్టీ వెల్ఫేర్ కానీ అన్ని విజిట్స్లోనూ కూడా ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు విజిట్స్ అన్నిటిలోనూ కూడా ప్రభుత్వ పదవిలో ఈ రోజున ఉన్నారు. బాయిన వెంకట్రావు గారికి ఈ సభను నిర్వహించవలసిందిగా కోరడమైంది. మోత్కూరు వెంకటేశ్వరరావు గారు, వీరు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అధ్యక్షులు. చాలా కాలం ఈ అభ్యుదయ భావాలు వీటికి నిర్మాతలుగా ఉండి ఉన్నారు వీరు. ఈ మోత్కూరు వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ రాజారావు గారు కొనసాగిస్తారు. మొదటగా శ్రీమతి తవ్వా కనకదుర్గా వరలక్ష్మి గారు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నామండి. అక్కడ పటం ఉంది, పువ్వులు ఉన్నాయి. మాస్టర్ ఒక్కసారి నేను చాలా సభలకి కన్వీనర్గా ఉండి చేశాను. కానీ ఈ సభ నిర్వహించవలసి వస్తుందని, ఈ బాధ్యత వహించవలసి వస్తుందని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ 6 o'clockకి అక్కడే ఉండాలి. నేను కూడా 10 నిమిషాలే పక్కకెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో పిలిస్తే ఒక్కసారిగా లేచి స్విచ్ ఆన్ చేయడానికి లేచింది. నేను అంతకు ముందు నుంచి చెప్తున్నాను, స్విచ్ ఆన్ చేయొద్దు నువ్వు, నేను స్విచ్ ఆన్ చేయటానికే నీ పక్కన పడుకుంటున్నాను అని చెప్పాను. తర్వాత ఏజ్ ఎక్కువ అయ్యేటప్పటికీ వినటం అనేది తగ్గుతుంది. తనకే బలం ఉంది అనుకుంటుంది. గోడ పట్టుకుని నడవమన్నా 2 చేతులతోనూ ఏదో ఒకటి పట్టుకుని నడుస్తుంది. అది కాదు, ఒక చేతితో ఏదన్నా పట్టుకుని ఇంకొక చేతితో గోడకి టచ్ చేయమంటే అది బలహీనం అనుకుని తను మొత్తం మీద నడవడానికి ప్రయత్నం చేసేది. ఆ ప్రయత్నంలో మార్నింగ్ 6కి స్విచ్ ఆన్ చేయటంతో పడింది. అంతకుముందు కూడా 4 సార్లు పడింది. మొత్తం మీద ఇంట్లో కానీ బయట కానీ సందులో కానీ. అయినప్పటికీ ఎరగటం అనేది జరగల. ఇప్పుడు ఏజ్ ఎక్కువ అవటం వల్ల, లేకపోతే ఎముక స్ట్రెంగ్త్ కూడా తగ్గటం వలన మొత్తం మీద తుంటి ఎముక ఎరగటం, లోకల్ డాక్టర్ని పిలిచి ఇంజక్షన్ చేయించటం, అది అరుపులు తగ్గలేదు. ఇంజక్షన్ చేసినా కేకలు అరుపులు తగ్గకపోతే అనుమానం వచ్చింది. ఆ ఫిజియోథెరపీ డాక్టర్ జ్యోతి గారు అని ఉన్నారు, ఆవిడ వచ్చి చెప్పింది, ఇది పొద్దునుంచి ఇంజక్షన్ చేసినప్పటికీ ఎంత కేకలు పెడతాంది అంటే సంథింగ్ ఫ్రాక్చర్ ఏమోననే అనుమానాన్ని మొదటగా ఆవిడ చెప్పింది. చెప్పిన వెంటనే పావు గంటకి ఇంకెందుకు ఆ డాక్టర్ ఈ డాక్టర్ అని ఆంధ్ర హాస్పిటల్ అంతకుముందు 11 రోజులు ఉంది, ఆ హాస్పిటల్లోనే తీసుకెళ్ళాము. డాక్టర్ సునీల్ గారిని, చాలా ఎక్స్పర్టు. ఆవిడని మామూలుగా ఆపరేషన్కు ముందు ఏం అడిగింది, డాక్టర్ గారు ఇంతకుముందు ఆపరేషన్ చేశారా అని అడిగింది. ఆయన కొన్ని వేల ఆపరేషన్ చేశానమ్మా, కొన్ని వేలు,
కంగారు పడబాకు, నేను ఇంటికి పంపిస్తాను సక్రమంగా అని ధైర్యంగా చెప్పారు. ఆయనకి కూడా ఈ డాక్టర్ కొడాలి జయరమేష్ గారు ఫోన్ చేయటం, పర్సనల్గా కలవటం, మా సొంత క్యాండిడేట్ అని చెప్పటం జరిగింది. ఎన్ని చేసినా మొత్తం మీద శక్తి తగ్గటం వలన ఒక రోజున యూరిన్ వెళ్ళట్లేదు అంటే యూరిన్ పాస్ అవ్వడానికి హై పవర్ మెడిసిన్ ఇచ్చి 5 ml మాత్రమే యూరిన్ బయటికి వెళ్ళినప్పుడు దాన్ని 50, 60, 100 ml 150 ml బయటికి వెళ్ళేటట్టు చేశారు. అట్లా ప్రతిదీ చేశారు. గమ్మత్తు ఏమిటంటే అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ దెబ్బతిన్న తర్వాత కూడా హార్ట్ బీటింగ్ హార్ట్ బీటింగ్ కరెక్ట్గా ఎంత ఉండాలో అంతే ఉంది. కానీ ఒక పూట ఒక రోజు గడవటంతో హార్ట్ బీటింగ్ తగ్గటం మొదలుపెట్టింది. ఆఖరి రోజున మేము చూసాం 95, 73, 67 అట్లా పొద్దునుంచి సాయంకాలం దాకా ఆ వెంటిలేటర్ మీద 67 తర్వాత 30 నుంచి టక్కన వితిన్ 1 hour 0 చూపించేసేసింది. అట్లా ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే నా ముందు ఏర్పడినటువంటి పెద్ద డైలమా, ఆవిడని బాధ పెట్టినట్టు ఉంటుంది, ఈ వెంటిలేటర్ మీద బాధ పెట్టినట్టు ఉంటుంది. డైలీ 30,000 రూపాయలు కట్టమంటున్నారు. కట్టాం. ఆ 30,000 చొప్పున ఇంకో 4 నెలలు కడతాం కూడా ఇష్టమే నాకు. డైలీ 30,000 ఫీజు, ఇంకా 4 నెలలైనా భరిస్తాం. కానీ నాకై నేను వెంటిలేటర్ తీయమని నేను అనలేనండి అన్నా. నేను హాస్పిటల్ చీఫ్ గారితో, రమణమూర్తి గారితో, ఓహో మీరే అంత పట్టుదలగా ఉంటే మేమెందుకు ప్రయత్నం చేయకూడదు, ఇట్టా వెంటిలేటర్ మీద 10 రోజులు ఉండి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెంటిలేటర్ మీద నుంచి ఒకసారి వెంటిలేటర్ తీసేసినాక మామూలుగా 5-6 రోజులు శ్వాస ఆడింది. రెండవసారి వెంటిలేటర్ పెట్టారు. ఇక అప్పుడు కోలుకోలేకపోయింది. జరిగినటువంటిది అది. దానికి మీరంతా వచ్చినందుకు యాక్చువల్గా ఏదో మామూలుగా ఈ 50 ఏళ్ళకి పెళ్ళి అయిందని, 50 ఉద్యోగాలు వచ్చినాయని ఎలా ఫంక్షన్లు పెడుతూ ఉంటారు. లేకపోతే పంచుల ఫంక్షన్ అని, లేకపోతే ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని, ఎన్ని ఫంక్షన్లు జరిగినాయో నీకు తెలుసు, నాకు తెలుసు. కొన్నిటి మీద నాకు నమ్మకాలు లేవు. అందుకని ఫంక్షన్స్, యాత్రలు తక్కువ. అక్కడికి పని ఉంటే వెళ్ళటం. అట్లాగే అమెరికా కూడా వెళ్ళే కానీ పర్పస్ఫుల్గానే వెళ్ళాం. కానీ యాత్రకు కానీ చూడటానికి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి లైఫ్ను గడిపాము. ఆమె కూడా హిందూ హై స్కూల్లో ఆ హెడ్ మాస్టర్ గారు ఉండారు. ఇక్కడ కంచెల శ్రీనివాసరావు గారు పనిచేసింది. నేను పనిచేసిన హై స్కూల్ కమిటీ వీరగుప్తా గారు కూడా ఇక్కడే ఉన్నారు. పక్కన ఉద్యోగాలు. అయితే అప్పుడు మాకు ఈ వరలక్ష్మి గారికి నేను రాజా హై స్కూల్లో ఉద్యోగం ఇవ్వమని అడిగా. నేను పనిచేసే స్కూల్లో ఉద్యోగం ఇవ్వమని తాళప్రోల రాజా గారిని ఇంటికి వెళ్ళి అడగటం జరిగింది. అప్పుడు ఆయన, అయ్యా భార్యాభర్తలకు ఉద్యోగం ఇవ్వడం నా ప్రిన్సిపల్కి విరుద్ధం, అందువలన మీ మిసెస్కి నేను హిందూ హై స్కూల్లో కమిటీ మెంబర్ని అక్కడే ఇంకో కుర్చీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు. ఇప్పటికి దాదాపు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా 10 సార్లు రావటం స్కూల్కి జరిగింది. వారిని ఈ సభకి తప్పనిసరి పరిస్థితుల్లో ఆహ్వానించవలసి వచ్చింది. వెరీ గుడ్. చాలు ఇవాళ చాలు.
ఇట్లా ఈ వరలక్ష్మి గారికి నా భార్యకి రాజా హై స్కూల్లో ఉద్యోగం అని వీరి పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగటం జరిగింది. అప్పుడు మాకు పరస్పరం భార్యాభర్తలకు ఇవ్వటం ఉద్యోగం ఇష్టం లేదు అని నేను మీకు హిందూ హై స్కూల్లో అయితే ఇప్పించగలను అన్నారు. మరి మీ హిందూ హై స్కూల్లో 50 మంది 100 మంది కమిటీ సభ్యులు కదండి, మీ మాట వాళ్ళు వినాలి కదా. బైనబేయ గారు, కుప్పరావు సత్యనారాయణ గారని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీ మాట వాళ్ళు వినాలి కదా అని నేను తాల్పురం రాజా గారిని చదువుగానే క్వశ్చన్ చేశా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని రాజాగారు అన్నారు. ఆ కమిటీలో హిందూ హై స్కూల్ కమిటీలో తాల్పురం రాజా గారి వలనే నాకప్పుడు ఆ కమిటీలో కూడా హిందూ హై స్కూల్లో ఉద్యోగం సంపాదించడం జరిగింది. ఆ తర్వాత మిగతాదంతా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు పనిచేయటం, ఇట్లా కాలం హాస్పిటల్లో 26 రోజులు పోరాడి మొత్తం మీద ఆమె దిగ్విజయంగా వెళ్ళిపోయిందని అనుకుంటున్నాము. దీనికి కూడా పూర్తిగా సహకరించినటువంటి పెద్దలు నాయకులు ఉన్నప్పటికీ పూర్తిగా సహకరించినటువంటి డాక్టర్ కొడాలి జయరమేషు, ఈయన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాలు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సీట్లకి కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో కన్వీనరు, మొత్తం మెడికల్ సీట్లు అలాట్మెంట్ కన్వీనరు, మా నేటివ్ ప్లేసు. వీళ్ళ అమ్మగారు దగ్గర నేను శిష్యరికం చేశాను, ఆ పరిచయం కూడా ఉంది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదట వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ స్కూలు విద్యార్థులకి శుభాశీస్సులు, పెద్దలకి నమస్కారాలు. మాది రాజారావు గారిది ఒకే చిన్న పల్లెటూరు, గన్నవరం తాలూకా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి అనే చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో మేము చదువుకునే రోజుల్లో కరెంటు లేదు, రోడ్లు లేవు. ప్రక్కనున్న ఉంగుటూరు స్కూల్కి చెప్పులు లేకుండా బురదలో నడిచి అక్కడ చదువుకున్న వాళ్ళం మేము. అక్కడి నుంచి రాజారావు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ 70 సంవత్సరాల ఫ్రెండ్షిప్. కానీ వాళ్ళ ఫాదరు మదర్ అందరూ బాగానే తెలుసు. ఇక్కడ వరలక్ష్మి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హిందూ హై స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పండిట్గా ఎక్సలెంట్గా పనిచేయటమే కాకుండా బయట కూడా ఆమె మిత భాష, మృదు భాష, మధుర భాష ఆమె నోట్లో నుంచి ఎప్పుడూ కూడా పరుష పదజాలం రావటం నేను చూడలేదు. ఆమె టీచర్గా ఎంత రాణించారో ఇంటి దగ్గర ఆదర్శ గృహిణిగా కూడా ఈక్వల్గా అంత బాగా రాణించారు. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే అత్తమామలను కూడా ఇంట్లో ఉంచుకొని బాగా చూసి సజావుగా వాళ్ళని పంపించారు. అదొక ఎత్తు. 2, రాజారావు ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ టీచర్, బెస్ట్ టీచర్ అవార్డీ ఆఫ్ ద స్టేట్. మా ఊరి నుంచి మొట్టమొదటి విజయవాడకు వచ్చి విజయవాడలో స్థిరపడి ఒక రకమైన పేరు ప్రఖ్యాతం సంపాదించింది రాజారావు. ఫర్ ఎవ్రీ మ్యాన్స్ సక్సెస్ there is a woman behind his success. That is వరలక్ష్మి గారు. వాళ్ళ సక్సెస్ టీచింగ్లో కూడా పిల్లలు మనకన్నా మించి పైకొస్తే సంతోషించే వ్యక్తి రాజారావు వరలక్ష్మి గారు. అది వాళ్ళకి కావాల్సింది. అట్లాగే పనిచేశారు. ప్రయత్న లోపం లేకుండా ఆఖరి విద్యార్థిని కూడా చక్కగా అర్థమయ్యేటట్లు పాఠాలు చెప్పి మెప్పించారు. రాజారావు క్లాస్ తీసుకోవటం అంటే లెక్కలు కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ ఎక్స్టెంపర్గా, అంటే చేతిలో స్లిప్ కానీ కాగితం కానీ ఏమీ లేకుండా గంట సేపు అనర్గళంగా బోర్డు మొత్తం ఫార్ములాస్తో నింపేసేసి 60 నిమిషాలు పాఠం చెప్పే వ్యక్తి. అటువంటి దిట్ట
వీళ్ళు చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ దగ్గర చదువుకున్నారు. అంటే అమదాపురంలో చిన్న పల్లెటూరులో ఉన్న స్కూల్లో వీళ్ళు వాళ్ళు టీచర్స్, వీళ్ళు విద్యార్థులు. ఆ యాంగిల్లో రాజారావు ఆ స్కూలు పెట్టడం, తన రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ టూ ఎర్లీ అనిపించింది, ఇంకా ఎనర్జీస్ ఉన్నాయి, అందువలన స్కూలు పెట్టి వాళ్ళ అబ్బాయిని కోడల్ని స్కూల్లో ఇచ్చేసి అన్ని రకాలుగా ఈ ఏరియాకి చక్కటి విద్యా సంస్థను స్థాపించి మీ అందరికీ కూడా పిల్లల్ని చూస్తా అంటే తను ఎట్లా పాఠాలు ఎట్లా స్కూల్ రన్ అవుతానే టిపికల్గా కనపడతా ఉంది. పైనుంచి మెట్లు దిగుతూ ప్రతి విద్యార్థి నమస్కారం చేసుకుంటూ కిందకి దిగారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద డిసిప్లిన్ ఆఫ్ ద స్కూల్. ఇక్కడ చదివే విద్యార్థులందరూ మీ ఫీల్డ్స్లో చక్కగా పైకొచ్చి గుడ్ సిటిజన్స్గా పైకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజారావు గారికి నమస్కారాలు. అన్నిటికన్నా కూడా వరలక్ష్మి గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హెడ్ మాస్టర్ గారు, హిందూ హై స్కూల్ ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు, ఆయన కూడా వరలక్ష్మి గారితో పాటు పనిచేశారు. ఆయన మాట్లాడటం సబబు. సభకి నమస్కారం అండి. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే వేదిక ముందున్న పెద్దలకి నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు. నేను ఎస్కేపి హిందూ హై స్కూల్లో 1988లో చేరానండి. అంటే 37 ఇయర్స్ అయింది. అప్పటికే వరలక్ష్మి గారు నాకన్నా సీనియర్. ఆవిడ దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నాతో పాటు నేను ఆవిడతో కలిసి ఒక 15 సంవత్సరాలు చేసాం. తర్వాత ఆవిడ రిటైర్ అయ్యారు. 2004లో రిటైర్ అయ్యారు. చాలా డీసెంట్గా ఉండేవారండి, చాలా నిరాడంబరంగా ఉండేవారు. మంచి టీచర్, ఎక్సలెంట్ టీచరు. ఎప్పుడు కూడా ఆవిడ పరుషంగా, అంటే మేము అప్పుడు కుర్రోళ్ళం, పరుషంగా మాట్లాడినట్లు నేను చూడలేదు ఆవిడని. చాలా చక్కగా పలకరించేవాళ్ళు, ఆప్యాయంగా ఉండేవాళ్ళు. తర్వాత మా మిస్సెస్ గారిది ఆగిరిపల్లి. ఆవిడకి కూడా ఆగిరిపల్లితో రిలేషన్ ఉంది. నాతో చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. మాస్టర్ అని చెప్పేసి చక్కగా పలకరించేవాళ్ళు. టీచర్స్తో కూడా చక్కటి అనుబంధం ఉండేది టీచర్ గారికి. అంత మంచి టీచర్ ఆవిడ. మంచి రిజల్ట్స్ అప్పట్లో 10th క్లాస్ రిజల్ట్స్ అప్పటికే ఉన్నాయండి రిజల్ట్స్. ఇవన్నీ చక్కగా బోధించేవారు. ఆవిడ రిటైర్మెంట్ అప్పుడు హెడ్ మాస్టర్ గారు సత్యనారాయణమూర్తి గారు అనుకుంటాను, నా ముందు ఆయన ఉన్నారు. వారి సమక్షంలో ఆవిడ రిటైర్ అయినట్టున్నారు. తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు అయిన టీచర్ గారు రిటైర్ అయ్యి. అప్పుడప్పుడు మేము కనుక్కుంటూ ఉంటాం టీచర్ గారి గురించి. అలాగే మాస్టర్ గారితో కూడా మంచి అనుభవం ఉంది. నేను చేరినప్పటి నుంచి రాజారావు గారితో మంచి సలహాలు ఇస్తుండేవాళ్ళు. మేము కుర్రవాళ్ళం కదా అప్పుడు చేరినప్పుడు. మంచి సలహాలు ఇస్తుండేవాళ్ళు, మంచి చెడు మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటి నుంచి మాస్టర్ గారితో మంచి అనుబంధం ఉంది మాకు. మరి అంత టీచర్ గారు మరి ఈ విధంగా సడన్గా మరి స్వర్గస్థురాలు అవ్వడం చాలా బాధాకరం. మా ఎస్కేపి హిందూ హై స్కూల్స్ కమిటీ తరఫున, అలాగే మా స్టాఫ్ తరఫున, మా విద్యార్థుల తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత తాళపల్లి రాజా హై స్కూలు సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు వీరయ్య గుప్తా గారు మాట్లాడతారు. ఆయనతో కూడా పరిచయం ఈవిడికి ఉంది. 2-3 సార్లుగా కలవటం జరిగింది. తర్వాత విషయం వారికి కూడా బాగా తెలుసు. వారు కూడా 2 మాటలు.
అందరికీ నమస్కారం. శ్రీమతి వరలక్ష్మి గారు 79 సంవత్సరాల వయసులో కాలం చెందటం చాలా బాధాకరం. మరి వారు రిటైర్ అయ్యేదాకా హిందూ స్కూల్లో అందరి మన్ననలు పొందారు. తర్వాత బెజవాడ రాజారావు హై స్కూల్కి కో ఫౌండర్గా ఉండి వారు రిటైర్ అయ్యని అనేదాన్ని మర్చిపోయి రాజారావు లాగానే ఆమె కూడా ఈ స్కూల్కి ఎంతో సేవ చేశారు. అటువంటి వ్యక్తి గురించి చెప్పాలంటే మాటలు చాలా. మరి రాజారావుకి నాకు దాదాపు 40 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. రాజారావు భావాలు వేరు, ఆయన కూడా వారితో కలిపి భార్య వాళ్ళ అబ్బాయి కోళ్ళు అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తారని చెప్పి ఆశిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వరలక్ష్మి గారు కానీ నేను కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ 60 వాళ్ళకి 62 సంవత్సరాలకి రిటైర్ అయ్యి 65 సంవత్సరాలకి ఉన్నాము. ఆ రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ యొక్క అసోసియేషన్ స్టేట్ రెస్పాన్సిబుల్ పర్సన్ మోతుకూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరలక్ష్మి గారు మృతి బాధాకరం అయినప్పటికీ సహజంగా ప్రకృతిలో జనించిన ప్రతి ప్రాణి, ప్రతి జంతువు, అట్లాగే ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువు కూడా నిరంతరం మారుతూ అవసాన దశలో తన యొక్క ప్రయాణాన్ని ముగించుకునే పరిస్థితి ఈ సహజ ప్రక్రియ. చాలా అదృష్టవంతురాలు. మరి ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా సహజంగా వెళ్ళిపోవడం చాలా కుటుంబ సభ్యులకి ఆవిడతో ఉన్న సాన్నిధ్యం వల్ల బాధ అయినప్పటికీ కూడా సహజ పరిణామక్రమం కాబట్టి మనం దాన్ని ఆమోదించాల్సిందే. అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్స్ అంటే అందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాతనే ఎవరికైనా సహజంగా మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే మరి కూడా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయాణం దగ్గర పడిపోయింది, ఇంకెంతో దూరం లేదు. ఈ ఉన్న ప్రయాణాన్ని సుఖవంతంగా ఆనందమయంగా సంతోషంగా గడుపుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సామాజిక మార్పుల కారణంగా పూర్వం ఉమ్మడి కుటుంబాలనే మనకు తెలుసు కదా అందరికీ, ఇవాళ వ్యక్తిగత కుటుంబాలని. ఇదివరకు ఎవరో ఒకరు చూసేవారు, 10 మంది పిల్లలు ఉన్నతంగా ఉండేది. ఇవాళ ఒకళ్ళు ఇద్దరే పిల్లలు అయినా కూడా ఆ పెద్దవాళ్ళని పట్టించుకునే పరిస్థితి వాళ్ళ లేకుండా పోతూ ఉంది. అంటే మారిన పరిస్థితి కనుక ఇవాళ గ్లోబలైజేషన్ ఉన్న గ్లోబల్ వ్యవస్థ, అట్లనే కుటుంబ వ్యవస్థ, గ్రామాలు సమృద్ధిగా ఉంటూ ఆయా గ్రామాల్లో నుండి వారు ఎవరైతే ఉన్నారో తమ వంశ పారంపర్య వృత్తుల్ని నిర్వహించుకుంటూ ఉన్న సమాజం నుంచి వాళ్ళ ఆధునిక సమాజంలోకి మనం ప్రవేశించిన తర్వాత చాలా అభివృద్ధి అయింది. అదే పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలకు ఇచ్చిన విలువ సామాజిక సంబంధాలకు ఇవ్వడం లేదని మనకు అర్థమవుతుంది. అంచేత ఇక్కడ నేను చెప్పబోయేది ఏమంటే, ఎంత పిల్లలు ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ అన్నం తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, నాయనమ్మ ఎలా ఉన్నావు, పెద్దవాళ్ళ గౌరవం, పెద్దవాళ్ళ మానసిక తృప్తి, మానసికమైనటువంటి ఆందోళన తగ్గాలంటే మీరందరూ కూడా
మీ పెద్దవాళ్ళని తాతయ్యలే అమ్మమ్మలే నాయనమ్మలందరూ గౌరవించడము వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడటంలో ఉంది. మీరుంటారు తాతయ్య అంటే ఎంత ఆనందం, మాకు అమ్మమ్మ అంటే ఎంత ఆనందం, మీరేం చేయక్కర్లా. అదేవిధంగా వాళ్ళ కూతుళ్ళు కొడుకులు కుటుంబ సభ్యులు కూడా చాలా చోట్ల మరి రోజు పేపర్ చూస్తామంటే పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. చాలా సందర్భాలు అయితే భయంకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నేనైతే యాజ్ ఏ ట్రిబ్యునల్ మెంబర్గా చూస్తున్నాం చాలా కేసులు, కళ్ళం నీళ్ళు వస్తుంటాయి, కొన్ని కేసులు చూస్తూ ఉంటాయి. అంచేత ఈ సంస్మరణ సభ సందర్భంగా వరలక్ష్మి గారిని ఇందాక చూశారు, వారి అబ్బాయి వేదిక మీదకి వక్తలు ఆహ్వానిస్తూ ఎంత ఆవేదన పడ్డారు. అమ్మ వెళ్ళిపోయింది, కావాలన్నా రాదు. అంచేత మనం చనిపోయిన తర్వాత దిప్పుడు అందరూ అమ్మ అని ఎంత పిలిచినా రాదు. ఇక ఉన్నప్పుడే అమ్మ విలువని అర్థం చేసుకొని దేవుడు ఉన్నాడలేదు మనకు తెలియదు, మేము ఎప్పుడు దేవుళ్ళకి జోలికి పోము, కానీ ఆ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే దేవుళ్ళు, వాళ్ళు పూజిస్తేనే మనకి ముక్తి కలుగుతుంది. అంచేత పెద్దవాళ్ళందరినీ ఈ స్కూల్లో వరలక్ష్మి గారు ఎట్లయితే వారి పిల్లల చేతుల మీదుగా హ్యాపీగా అందరి మన్ననలు పొంది చెప్తున్నారు మాస్టర్ గారు, ఎక్కడ కూడా పల్లెత్తు మాట. కానీ నాకు ఈ మధ్య ఒక కేసు విచారించేటప్పుడు ఒక ఆవిడ అన్నది, ఏమండి నా పెళ్ళి, ఆవిడకి 80 ఏళ్ళు ఉన్నాయి, నా పెళ్లి సమయంలో మా అమ్మ నాన్న నెత్తిన అధ్యక్షం చేసి, అమ్మ నువ్వు వెళ్ళిన చోట, అత్తగారికి వెళ్ళిన చోట ఒక మాట అనటం కానీ చెప్పుడు మాట వినటం కానీ ఇవి ఇంకెక్కడైనా చెప్పడం కానీ దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి నువ్వు పుట్టింటి గౌరవం ఎలా కాపాడావో అత్తింటి గౌరవం అలా కాపాడాలని చెప్పేసి నాకు చాలా సంతోషం, ఆనందం వేస్తుందండి. ఎందుకంటే ఆవిడ కొడుకు కొడతాడు తల్లిని, అదే ఆ కేసు చెప్పడం కోసం చెప్పాను. కొడతాడండి, వేధిస్తాడండి. అందుకని మనం ఏంటంటే మన పిల్లల పెంపకంలో కూడా పిల్లలు కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి, వాళ్ళ స్కూళ్ళల్లో కూడా అనేక రకాల ఇతరుల స్నేహ సంబంధాలు ఉన్నాయి. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి, కుటుంబ సంబంధాలు పెంపొందించుకోవాలి. ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది అవుతోంది, సమస్యలు వస్తున్నాయి. దీన్ని మనం మరింత మంచి సమాజం వైపు ముందుకెళ్ళాలి. అందుకు వరలక్ష్మి గారి మనకు ఆదర్శము, అట్లనే రాజారావు గారు ఆదర్శము. వారి ఆలోచనలు అభిప్రాయాలు కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సమాజ అభివృద్ధి లక్ష్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దోపిడీ చేయడం కానీ, అసహించుకుని కానీ, వేధించడం కానీ, హింసించడం కానీ ఎంత నేరమో ఆ స్థితిని గమనించి మరి బహుశా మీ అందరూ కూడా అదే మాస్టర్ గారు ఇక్కడ స్కూల్లో నేర్పించుంటారని అనుకున్నారు. కనుక మీరందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని ఉండండి, అంతేగాని గుడ్డిగా ఫాలో అవడం కాదు. అంచేత ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి. ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా ఎందుకు ఉండకూడదు ప్రశ్నించడం ద్వారాగా మీ యొక్క జ్ఞానాన్ని ఆలోచనని పెంచుకొని మన వరలక్ష్మి గారు ఏదైతే మీకు పాఠాలు చెప్పారో, వారు ఏదైతే ఆదర్శంగా ఉన్నారో ఆదర్శాలు కొనసాగించడమే ఈ సంస్మరణ యొక్క సభ యొక్క లక్ష్యం అని చెప్పేసి నేను భావిస్తూ మరి మరి వరలక్ష్మి గారు మహాతల్లి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు. నమస్తే. మేము వేదిక మీదకి ఆహ్వానించాం బాయని వెంకట్రావు గారిని. ఆయన మాజీ మంత్రివర్యుడు వచ్చేటప్పటికి సీటు ఆయన అందరికీ ఆయన ఖాళీ చేశారు. కానీ ఆయన ప్రయారిటీ ఆయనకు ఉంది. వారిని మాట్లాడవలసిందిగా ఆయన పెద్దరికం ఏమిటంటే అవతల ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం సీటు ఖాళీ చేయాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని అడ్జస్ట్ చేయాలి కదా అని గౌరవాన్ని కాపాడే లక్షణం ఉన్నటువంటి బాయని వెంకట్రావు. అట్లా ఆయన నాకు స్టూడెంటు, నా గౌరవాన్ని కూడా ఆయన అనేక సందర్భాల్లో స్టేట్ అవార్డు వచ్చినప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ కాపాడుతూ ఉంటారు. ఆయన ప్రస్తుతం స్టేట్ లీడరు. ఆయన మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మా గురువు గారు రాజారావు గారు మరి ఇలాంటి సంస్మరణ సభకి
వారే అధ్యక్షత వహించడం అనేది ఎంత కష్టమో వారి ముందు మొదట్లోనే అందరినీ ఆహ్వానించినప్పుడు చెప్పారు. అది కాలం తీసుకొచ్చేటువంటి మార్పు, ఒప్పుకోవలసినటువంటి నగ్న సత్యం. అట్లాగే మిత్రులు గుప్తా గారు కానీ, తమ్ముడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు, కోటేశ్వరరావు, హెడ్ మాస్టర్ గారు, సీనియర్ సిటిజన్ ఫోరం ట్రిబ్యునల్ మెంబర్ చిన్నారులు వెంకటేశ్వర గారు, పెద్దలందరికీ నమస్కారం, చిన్నారులందరూ కూడా ఆశీర్వాదం. మాస్టర్తో నా అనుబంధం ఆల్మోస్ట్ 55 to 60 years మధ్యన. ఎక్కువ శైలిగా ఉన్న వ్యక్తుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి లేలే ఉండి-ఉండొచ్చు. ఎందుకంటే మేము 5వ తరగతి నుంచి రాజా స్కూల్లో చదువుకున్నా. నేను అంతకుముందు భారత గురుకుల విద్యాలయం ఈదిరాజీ గారి మేడలో. అంతేగా మరి మాస్టర్ వివాహం తెలుసు నాకు. గుణాపతి లచ్చి గారి వీధిలో ఉండేవారు మాస్టారు. మేడం గారి వివాహం ఇదంతా కూడా తెలుసు. అయితే పెద్దలు జగన్మోహన్ గారు చెప్పినట్టు ప్రతి పురుషుడు సక్సెస్ వెనకాతలో ఒక స్త్రీమూర్తి ఉంటుందనడానికి మరి మేడం కనకదుర్గ వరలక్ష్మి గారే నిదర్శనం. మనకి మాస్టర్ ఇంత ఆరోగ్యంగా ఇంత ప్రశాంతంగా ఉండడానికి మరి ప్రాక్టికల్గా మనం చూస్తున్నటువంటి విషయం ఇది. అట్లాగే వారి తమ్ముడు కరుణాకర్ మాకు క్లాస్మేట్. మాస్టర్ ఏమో మా కాంపోజిట్ మ్యాథ్స్ టీచర్ గారు. ఆ రోజుల్లో జనరల్ కాంపోజిట్ 2 ఉండేవి. ఆ కాంపోజిట్లో ఉన్న వాళ్ళందరినీ షిఫ్ట్ చేసేవాళ్ళు మాస్టర్ క్లాస్కి. జనరల్ వాళ్ళందరినీ ఓ పక్క పెట్టేవాళ్ళు. మరి చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో మాకు టీచింగ్ నేర్పడం జరిగింది. మరి ఆ 5 సంవత్సరాల పునాది మా జీవితం ఈరోజు ఇంత భవిష్యత్తు నిర్మించుకోగలిగామంటే రాజా స్కూల్ అని చెప్పి నేను ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా చెప్తాను. మీ అందరూ కూడా మరి మా మాస్టరే మళ్ళీ మీ గురువుగా వచ్చి వారు రిటైర్ అయ్యానని చెప్పి అందరిలా నిద్రపోకుండా ఎక్కడికో రామకృష్ణ అని వెళ్ళకుండా మెటీరియలిస్టిక్గా నేను ఈ సమాజానికి ఎలా ఉపయోగపడగలుగుతానంటే వారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిని మళ్ళా స్వీకరించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యత గల విద్యార్థులుగా కానీ రేపొద్దున భావి భారత పౌరులుగా కానీ మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి వారితో పాటు మేడం గారు ఇదంతా కూడా మీరు చేసుకున్నటువంటి అదృష్టం ఇక్కడ చదువుకోవడం అనేటువంటిది. మేమంతా అదృష్టం చేసుకున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం, గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చిన కోటేశ్వరరావు కానీ అందరూ చాలామంది వచ్చారు మా రాజా స్కూల్ నుంచి, పాత మిత్రులందరూ. అందువల్ల మాస్టారు ఈ లోపాన్ని అధిగమించి ఇంతకుముందు ఏదైతే యాక్టివ్గా ఉన్నారో అదే యాక్టివ్నెస్తో ఇంకా ముందుకి ప్రయాణం చేయాలి. మీరు వేసుకున్నటువంటి బాట మంచి బాట. ఈ వ్యవస్థలో చిన్నారులను అభివృద్ధి చేయగలిగితే ఈ వ్యవస్థ అంతా కూడా పైకి వస్తుంది. అలాంటి ఈ కార్యక్రమంలో మీరున్నారు కాబట్టి వృద్ధాప్యం మరణం 2 కూడా మనం శాసించలేము. ఈ రెండింటిని శాసించే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికి రాలా. ఏజ్ కొద్దిగా ఎక్కువ తక్కువ, యావరేజ్ ఏజ్ 84 years. మేడంకి 6-7 years తక్కువలో కాలం చేశారు. ఈ 84 అనేది కామన్గా మనం అన్ని రకాలుగా హెల్దీగా మానసికంగా ప్రశాంతంగా ఉంటే చక్కగా 84 ఏళ్ళు బతుకుతాం. 106, 103, 102 కూడా నేను వెళ్తున్నాను ఈ మధ్య దినాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్కి. మా అమ్మమ్మ 106 ఎకరాలు రాళ్ళు. అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద లైఫ్. మీరు ఏ సిచ్యుయేషన్లోనైనా ఒప్పుకోవడం నేర్చుకోగలిగితే మీ ఆరోగ్యం బాగుపడుద్ది. అంటే సంస్మరణ నాపైన చిన్నారులు ఉన్నారు కాబట్టి చెప్పవలసిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా హైయెస్ట్ ఎడ్యుకేషన్ స్ట్రెంత్గా ఉండాలి అంటే ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు చెప్పని, గురువులు చెప్పని, స్నేహితులు చెప్పని, ఎవరు చెప్పినా ఒప్పుకోగలగాలి. ఆ ఒప్పుకున్నప్పుడే మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఆలోచించేటువంటి శక్తి మీకు వస్తుంది. చిన్నారులందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పి మేడం గారిని రాజారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా. సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్
అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషను స్టేట్ రిప్రజెంటేటివ్ పెంచాలి అనేది వెళ్ళిపోయాడా? గవర్నమెంట్ స్కూలు, జిల్లా పరిషత్తు ఆ బెల్ట్లో నుంచి నాగ్గా అన్ఎయిడెడ్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎయిడెడ్ స్కూల్స్లో టీచర్స్ ఆర్గనైజేషన్లో స్టేట్ లెవెల్లో నేను పనిచేశానని ముందే చెప్పాను. ఇప్పుడు ఈ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్లో జిల్లా స్థాయి వరకే వెళ్ళి ఆ తర్వాత ఆగిపోయాను. దాని కంటిన్యూషను అనిల్ చేస్తున్నాడు. భవిష్యత్తులో ఈ మొత్తం ఈ అన్ఎయిడెడ్ వ్యవస్థ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రిగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉన్నారు. దీన్ని గవర్నమెంటు చిన్న చూపు చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఒక వాస్తవం ఈ వేదిక మీద చెప్పక తప్పదు, ఏ వేదికైనా చెబుతాము. అది ఏమిటంటే 30 లక్షల మంది విద్యార్థులకి ఈ ప్రైవేట్ స్కూల్స్ 15,000 స్కూల్స్ ద్వారా విద్య జరుగుతుంది. దీనికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? అట్లాగే 50 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ఇప్పుడు నేను పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి స్కూల్ కూడా 126 మంది విద్యార్థులు ఉన్నారు. 12 మంది ఎయిడెడ్ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 1,50,000 ప్రజల సొమ్మే. కనుక ఏదో ఈ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నారనేటువంటి మాటని, అన్యాయమైనటువంటి మాటని పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీకి మనం ఒకవేళ వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కనుక పెట్టకపోతే ఈ 30 లక్షల మందికి కూడా మనం బాధ్యత వహించాలి కదా అని ప్రతి మంత్రి గారు, ప్రతి ఎమ్మెల్యే అనుకోవాల్సిన రోజు ఎప్పటికైనా వస్తుంది. నా హయాంలో రాకపోయినా ఇలాంటి పెంజాల అనిల్ గారి హయాంలో గ్యారంటీగా వస్తుంది. అయితే ఇది సంస్మరణ సభ అయినా సంతాప సభ అయినా మేము ఆ జీవితో ఉన్నాం కాబట్టి ఆ మాట చెప్పక తప్పదు. మేము మొట్టమొదట ఒక బ్యానర్ కూడా తయారు చేశాం. మేము అసలు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి విద్యార్థుల తల్లులకు ఎట్లా, ఏ రకంగా మీరు 13,000 రూపాయల డబ్బు కానీ 15,000 రూపాయల డబ్బులు కానీ అక్కడ గవర్నమెంట్ ఖర్చు లేదు, అక్కడ టీచర్స్కి గవర్నమెంట్ పే చేస్తుంది, ఇంకా తల్లులకి ఇవ్వటం ఏమిటి? అట్లాంటప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి 13,000 ఇస్తే వాళ్ళకి 26,000 ఇవ్వాలి కదా. పద్దాకా ప్రైవేట్ స్కూల్స్కి ఈ పథకం వద్దు అని అంటూ ఉంటారు. ఎందుకంటారో అనేవాడికే తెలియదు. ఇది తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు ఎవరికైనా రాచరికం పోయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేటువంటిది సర్వసాధారణం. కాబట్టి ఈ సన్నివేశం మన అనిల్ గారు ముందు నేను మాజీ మంత్రి గారికి, అట్లాగే పక్కన ఉన్నటువంటి నాయకులు జి కోటేశ్వరరావు గారు విజయవాడ నగర కార్యదర్శి, వాళ్ళు కూడా దాడి చేస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళ మీద. ఏమిటో ఆ దాడి నాకు అర్థం కాదు. నేను అడుగుతుంటా, ఏంటండి దేనికోసం దాడి, ఎవరి మీద దాడి, ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసేటువంటి టీచర్సు వాళ్ళ స్కూళ్ళల్లో చదివిస్తున్నారా? చదివించినప్పుడు అసలు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని అడిగేటువంటి రోజు కోసం మేము ఎదురు చూస్తున్నామని ఈ జే కోటేశ్వరరావు గారికి కూడా చెబుతూ ఇక ఆ సబ్జెక్ట్ అంతటితో ముగిస్తాను. మన పెండ్యాల అనిల్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, సిపై కోటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న హలో అందరికీ నమస్కారం. సో రాజారావు గారు మేము అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు, నేను అప్పుడు బాగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు
ఇతను ఏమి అసోసియేషన్ పెడతారా అని చెప్పి అందరూ అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే నా వయసు కంటే డబుల్ ఏజ్ ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే స్కూల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిశాను అనమాట. ఫస్ట్ నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు 50 సంవత్సరాల వయసు వాళ్ళందరినీ కలిసి ముందు వాళ్ళ యొక్క అనుభవం నేను ఎలా చేయగలను అనేది వాళ్ళకి వివరించి ఉన్నటువంటి 9 మంది సభ్యుల్లో కావాలి కాబట్టి రిజిస్టర్ చేయాలంటే ఆ రిజిస్టర్లో 9 మంది సభ్యుల్లో వీళ్ళనే పెట్టడం జరిగింది. ఆ 9 మంది సభ్యుల్లో నేను లేను అసోసియేషన్ పెట్టడం కోసం. కానీ ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి దూరదృష్టిని ఆలోచించుకొని ఆ రోజు ఎంతోమంది మేధావుల్ని ఎదిరించి నేను అసోసియేషన్ పెడతాం, దాన్ని సక్సెస్ఫుల్గా నడపటం, ఈ రోజున అది రాష్ట్ర స్థాయిలో ఒక గవర్నమెంట్లో గుర్తింపు పొందడం అన్నీ జరిగినాయి అన్నమాట. అయితే ఏంటంటే ముక్కుసూటి మనుషులు అందరూ ఉండరు, సమాజంలో అందరూ ఒకేలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి ఉండవు. ఏదేమైనప్పటికీ రాజారావు గారు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈ ఏరియాలో స్కూల్స్ పెట్టి అట్లాగే సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. ఆయన అందరికీ మార్గదర్శకం. ఆయన చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా రానున్న రోజుల్లో మలాంటి వాళ్ళు అందరం ఫాలో అయ్యి ఆయన కోరికలు అన్నీ గవర్నమెంట్స్ తీర్చలేకపోయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా అయినా సరే అవి సాధించుకుంటామని తెలియజేస్తూ వరలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వేలంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో కూడా మన దగ్గరికి చాలాసార్లు వచ్చారు, మనం కూడా పిలిచాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిదానంగా ఆయన చెప్పదలుచుకుందంతా చెప్పి వెళ్ళవలసిందిగా. మళ్ళీ ఇక్కడ రిటైర్డ్ టీచర్స్ పెద్దలు, చిట్టూరు ఆనంద్ గారు లాంటి పెద్దలు అట్లా ఉన్నారు. వారిని కూడా వేలంపల్లి గారు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే చిట్టూరు ఆనంద్ గారు, కొనకళ్ళ విద్యాధరరావు గారు కూడా ఉన్నారు. వెళ్ళడానికి వీలు లేకుండా చెప్తున్నాను. ప్రస్తుతం వేలంపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరలక్ష్మి గారి సంతాప సభకి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు రాజారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం తెలియపరచుకుంటూ, పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియపరచుకుంటూ, ఈ స్కూల్కి ఎప్పుడు కూడా యానివర్సరీ ఫంక్షన్లో చక్కగా ఆహ్లాదకరణ వాతావరణంలో రావడం జరిగింది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా బాధగా ఉంది. రాజారావు గారు రాజా హై స్కూల్లో కావచ్చు, వరలక్ష్మి గారు హిందీ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు జీవితాన్ని చూపించిన వ్యక్తులు. అటువంటి వరలక్ష్మి గారు ఈరోజు మన మధ్యలో దూరమైనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండి అందరికీ కూడా వరలక్ష్మి గారు ఏదైతే మంచి చేశారో అది ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకునే విధంగా, ఇందాక చాలామంది చెప్పారు ఒక పురుషుడి యొక్క విజయానికి ఒక స్త్రీమూర్తి కారణం ఎట్లా అవుతుండో, వరలక్ష్మి గారు కూడా రాజారావు గారు ఈరోజు ఇంతమంది పిల్లలకి చదువుతూ చెప్తున్నప్పటికీ కూడా ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క స్కూల్ను కూడా స్కూల్లో టీచర్గా ఆమె యొక్క కాలం గడపడం, అదేవిధంగా ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా వారు స్వర్గస్థులయ్యారని చెప్పని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ వరలక్ష్మి గారి మార్గంలోనే వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చేసే విధంగా, ఎందుకంటే బెజవాడ రాజారావు స్కూల్ అంటే ఇక్కడ ఒక బ్రాండ్ ఉన్న స్కూలు. వాళ్ళ కుటుంబం అంతా కూడా పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. అబ్బాయి గారు కావచ్చు, కోళ్ళ గారు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క స్కూల్ అభివృద్ధి, పిల్లల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరొక్కసారి వరలక్ష్మి గారి ఆత్మకి శాంతి కలిగే విధంగా, రాజారావు గారు దీంట్లో అనేక విషయాలు మాట్లాడి కానీ ఆ విషయాలు ఇప్పుడు జోలికి పోదలుచుకోలేదు. ఏదేమైనా కానీ వారు మంచి కోరుకునే వ్యక్తి, సత్యాలు మాట్లాడారు, నిజాలు మాట్లాడారు. అవి ప్రభుత్వాలకు గ్రహించే విధంగా వారు ఏదైతే అనుకున్నారో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరలక్ష్మి గారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి ధైర్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్యామప్రకాష్ గారు
నేను కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ఎస్కేపీ హిందూ స్కూల్స్ కమిటీకి ప్రెసిడెంట్గా చేశారు చిట్టూరి ఆనంద్ గారు. వారు చిట్టూరి హై స్కూల్ గాంధీనగర్ బ్రాంచ్కి బాధ్యులుగా ఉన్నారు. వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిన పైకి రండి. నమస్కారం అండి. ఎస్కేపీ కమిటీలో 2006 నుంచి బెజవాడ రాజారావు గారితో నా ప్రయాణం సాగింది. ఏ మీటింగ్లో అయినా నిర్మోహమాటంగా ముక్కుసీటుగా ఆయన అభిప్రాయం అవతరాలు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా చెప్పేటువంటి విధానం అందరికీ నచ్చదు, కానీ ఈ రోజున అది కావాల్సినటువంటి విధానం. ఇంకొకటి, వయసుతో సంబంధం లేకుండా సమాజానికి మనం ఏమి ఇవ్వగలం అనేటువంటి ఆలోచనలో వారు నాకు ఆదర్శంగా నిలబడుతున్నారు. ఐ విల్ ట్రై టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు విజయవాడ కమ్యూనిటీ as far as possible. Thank you everybody for giving me this opportunity. హిందూ హై స్కూల్ కమిటీ తరఫున గాంధీనగర్లో చిట్టూరి హై స్కూల్ అనేటువంటి బ్రాంచ్ని నడుపుతున్నారు. వారు బాధ్యత వహిస్తున్నారు. తర్వాత దీనంతటికీ మూలమైనటువంటి చిట్టూరి విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. ఆ విశ్వేశ్వరరావు గారు ఒక ట్రస్ట్ పెట్టి కుటుంబ సభ్యుల్ని చేర్చడం అదంతా జరిగింది. దాని తరఫున కూడా ఇక్కడ చిట్టూరి విద్యాలయం అనే దాన్ని స్థాపించడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. ఆ తర్వాత జి కోటేశ్వరరావు గారు నగర కార్యదర్శి సిపిఐ, వీరు కూడా మాట్లాడతారు. వారికి కూడా ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల మాట్లాడటానికి అవకాశం ఇచ్చి వారికి కూడా వీడుకోలు చెబుదాం. సభాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, కింద ఉన్నటువంటి వేదిక పైన కింద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. ఈ రోజున పుట్టినవారు గిట్టక తప్పదు కాబట్టి అందరికీ తెలిసినటువంటి సామెత, పుట్టినవారు గిట్టక తప్పదు. ప్రతి పురుషుడి వెనక ఒక మహిళ అనేటటువంటిది మార్గదర్శకంగా ఉంటారనేటటువంటిది కూడా నానుడే. పుట్టినవారు గిట్టడు కాబట్టి వరలక్ష్మి గారు 79 సంవత్సరాల తన జీవితంలో వారు భౌతికంగా ఈరోజు చనిపోయినప్పటికీ కూడా వారు అందించినటువంటి ఆశయాలు అనేటటువంటి చిరస్థాయిగా ఉంటాయి. ఎందుకనంటే వారు చనిపోయిన రోజు నేను వెళ్ళా, నివాళులు అర్పించి వచ్చిన తర్వాత కూర్చుంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ నన్ను నా వైపు అంటే నాకు చెప్పినట్టుగా ప్రస్తావన చేశారు. వారిలో ఒకరు ప్రిన్సిపల్గా గుంటూరులో మీకు మేనగోళ్ళేది అవుతారు కదా, గుంటూరులో ఒక మేడం గారు ఉంటారు కదా ప్రిన్సిపాల్, వారు రాలే ఈరోజున ఇవ్వండి, వారు రాలే. వారును ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రోజున వరలక్ష్మి గారు మా మావయ్య గారు రాజారావు గారు కానీ శ్యామ్ కానీ లేకపోతే మధులత కానే కాకుండానే మాలాంటి వారు ఒక 20 మందిని ఆదర్శంగా తీర్చిదిద్దిందండి మా అత్తయ్య అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె పక్కన ఇంకొక ఆయన కూడా, అది నేను విన్నా. కాబట్టి భౌతికంగా ఆమె లేకపోవచ్చు, బ్రతికుండగా ఆమె చేసినటువంటి మంచి అనేటటువంటిది 20 కుటుంబాల 20 అలాగా ఒక జనరేషన్కి వారు చేసినటువంటి మంచి వెళుతుంది అనేటటువంటిది ఇది ఒక ఉదాహరణ. చాలామంది బ్రతికుండగానే జనాభాలో లెక్కలో లేనటువంటి వారు అవుతారు, అంటే వారందరూ కూడా మంచి చేయలేరు. కొంతమంది చనిపోయినా కూడా సజీవంగా ప్రజల మనసుల్లో ఉంటారు. ఆ కోవకి చెందినటువంటి ఆమె వరలక్ష్మి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా నాకు రాజారావు గారి కుటుంబంతో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. దాదాపు నాకు 15 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా కాలేజీలో చేరినప్పుడు మా కైబన్ కాలేజ్ ఎదురుగానే రాజా హై స్కూల్. అప్పుడు విజయవాడ నగరంలో హెడ్ మాస్టర్స్ అంటే ఒక పక్కన ఎస్ వెంకటరామయ్య గారు, మోజెస్ గారు, తర్వాత మన నరసింహరావు గారు, తర్వాత కృష్ణాపర్ గారు వస్తూ ఉండేవాడు. రాజా హై స్కూల్కి వచ్చేటప్పటికి ప్రసాదరావు గారు, టిఎంహెచ్ స్కూల్కి మన ముందు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు, అలాగే ఓరియంటల్ స్కూల్కి సుబ్బరాయుడు గారు, వీరందరూ కూడా ఒక మంచి ఉపాధ్యాయ రంగంలో స్కూల్ని మంచి ఉద్దేశంతో, అంతేకాదు
ఒక ఆదర్శమైనటువంటి ఎస్టీయు యూనియన్ నాయకులుగా విజయవాడ నగరంలో విద్యార్థులకి చేరువై అనేక సేవలు అందించేటటువంటి స్టార్ వార్డ్స్ అనమాట వీళ్ళందరూ కూడా. కానీ రాజా హై స్కూల్లో మా పరిచయం ఇద్దరికి గొడవతో స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా స్ట్రైక్ చేయాలని నేను వెళ్తా. హెచ్ఎంగా ప్రసాదరావు గారు ఆయన కొద్దిగా సైలెంట్గా ఉంటారు. ఈయనేమో క్యాంపస్ అంతా బెత్తం పట్టుకొని ఈ చివరి నుంచి అరిస్తే ఆ చివరికి నిలబడేది గట్టిగా. మేము లోపలికి వెళ్తున్నాం, మేము చిన్నపిల్లలుగా ఎవరైనా మీరు ఈ అన్న దగ్గర మేము ఏఐఎస్ఎఫ్ ఇలాగా అన్నాం. అక్కడ ఏదో మాట పెరిగింది, ఏదో అయిపోయింది. సాయంత్రం ఎవరి దగ్గర పంచాయతీ అంటే వీళ్ళందరూ కూడా ఎస్టీ వాళ్ళందరూ కూడా రామచంద్రరాజు గారి దగ్గర చెప్పారు. రామచంద్రరాజు గారు నన్ను పిలిపించిన మాస్టర్ గారికి గుర్తుందో లేదు. కాబట్టి అలా చెప్పిన తర్వాత అంటే అలా కాదు ఇలాగా అని చెప్పి నేనన్నా నా సంఘానికి అవకాశం లేకుండా నా సంఘాన్ని అగౌరవంగా పరిచి పాంప్లెట్లు తీసేస్తే నేను ఎలా ఊరుకుంటానంటే వాళ్ళ సంఘం వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి సమన్వయం అనేటటువంటిది లోపం పొరపాటు జరిగి సరి చేసుకుంటాను. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా పోరాట పటిమ కరెక్ట్. ఈయన ఏది స్కూల్లో ఉండాల్సినటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో మాస్టర్గా వారు చేసినటువంటిది కూడా కరెక్ట్. అది నేను ఎప్పుడు గ్రహించా, చిన్న స్కూల్లో జూనియర్ ఇంటర్ అయిపోయిన తర్వాత విజయవాడ నగరానికి ఏఐఎస్ఎఫ్ సెక్రటరీగా అయిన తర్వాత అప్పుడు అర్థమైంది. అంటే మెచ్యూరిటీ ఆఫ్ గ్యాప్ సిస్టమ్. కాబట్టి ఆ రకమైనటువంటి 40 సంవత్సరాల నుంచి మాస్టర్ గారికి నాకు ఉన్నటువంటి సంబంధం. అయితే వరలక్ష్మి గారికి ఈయన బరాయించడం అనేటటువంటిది వాస్తవంగా నాకు ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకనంటే ఇందాక చెప్పారు చాలామంది, ఇద్దరి ఆలోచన, ఇద్దరి ఆచరణ, ఇద్దరి ఇది కూడా ఒకటే, 10 మందికి మేలు చేయాలనేటటువంటి. కానీ అది చేయాలనేటటువంటి రూట్లో ఆమె మృదు స్వభావి. ఈయన మాట కర్కోటకంగా ఉంటుంది, మాస్టర్ గారిది గట్టిగా ఉంటుంది, అరిసేటట్టు కొడదాననేటట్టు మాట్లాడతాడు. కానీ మనసు అనేటటువంటిది చాలా మంచి మనసు. కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా అక్కడ కలిసింది అనేటటువంటిది నాకు అర్థమైంది. టీచర్ గారు కూడా మేము నరసింహరావు మాస్టర్ గారు హెచ్ఎంగా ఉన్నటువంటి రోజుల్లో రెగ్యులర్గా ఇందే స్కూల్కి వెళ్ళేవాడు. అప్పుడు స్కూల్లో ABCDH వరకు గ్రూపులు ఉండేవి, క్లాస్ రూమ్స్. అంటే దాదాపు ఒక 2000 మంది ఉండేవాళ్ళు అనుకుంటా. నాకు 1500 పైనే స్కూలు అక్కడి వరకు. తర్వాత రాజా స్కూల్ అంత స్ట్రెంత్ కాదు, AB సెక్షన్సే ఉండేవి. కాబట్టి అప్పటి నుంచి కూడా టీచర్ గారు నాకు తెలుసు. కాబట్టి ఆ రకమైన ఇద్దరు కూడా వారు అందించినటువంటి విద్యారంగంలో వారు అందించినటువంటి సేవలు కొన్ని వేల మందికి మార్గదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. రాజారావు గారు టీచర్గా రిటైర్డ్ అయ్యారు, కానీ ఆయన ఆశయ సాధనలో మట్టికి టైడ్ అవ్వలేదనేది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే టైడ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ స్కూల్ స్కూల్ నిర్వహిస్తడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఒక ప్రశ్న చెప్పారు ఇందాక మాస్టర్ గారు, ఏంటంటే ఇదేమన్నా ఎయిడెడ్ స్కూల్స్ మీద దాడి, ఎయిడెడ్ స్కూల్ మీద దాడి అనేటటువంటిది రాజకీయాలు చెప్పారు కదా, మేము ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి ఒక పక్కన అటు ఉండేవాళ్ళు, ఇవాళ అధికార పక్షం ప్రతిపక్షం అయింది, మొన్న అధికార పక్షం, ఇవాళ ప్రతిపక్షం రేపు అధికార పక్షం అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ వాస్తవాల దృక్పథంలో మేమైతే చెప్పేటటువంటిది ఒకటి, మన ప్రపంచంలో విప్లవ ధ్రువతార చెగువేరా చెప్తాడు, ఏ ప్రభుత్వం అయితే విద్య వైద్యం ప్రజలకు అందించకపోతుందో ఆ ప్రభుత్వాలు ఆ ప్రజల్ని మోసం చేసినట్లే అని. కాబట్టి మేము చెప్తాం, విద్యా వైద్యం అనేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఎందుకు నిర్వహించరు అంటే మాస్టర్ గారు వేసిన ప్రశ్నకి 2 నిమిషాలే. ఎందుకు నిర్వహించరు? విద్యని ఫ్రీ ఎడ్యుకేషన్ అయినటువంటిది సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ కూడా అక్కడికే పంపిస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తే, ఈ చుట్టుపక్కల చాలా స్కూల్స్ ఉన్నాయి. నేను ఈ ప్రాంతానికి కార్పొరేటర్గా కూడా చేశాను. చాలా స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ లేదు, ఇరుకు గదుల్లో చదువు చెప్పి లక్షల రూపాయలు కొట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి విధానాల్ని విద్యా విధానంలో మార్పు అనేటటువంటిది రావడం కోసం మేము ఆ రోజు చేసాం. ఈ రోజు కూడా మా తర్వాత వారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మాస్టర్ గారు చెప్పారు, వీటి మీద వ్యాపారం చేసి దాడి అనేటటువంటిది, విద్యని వ్యాపారం చేసేటటువంటి దాని మీద ఖచ్చితంగా దాడి చేయాల్సిందే, దాడి చేయటం రాబోయేటటువంటి తరం కూడా చేయాల్సిందే. ఎందుకంటే విద్య అనేటటువంటిది 10 మందికి పంచాల్సినటువంటిది. ఇవాళ స్కూల్స్లో చూస్తే, చాలా కాలేజెస్లో చూస్తే LKGకి 2 లక్షల రూపాయలు ఫీజులు కట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. LKGకి 2 లక్షల రూపాయలు పెట్టేటటువంటి స్కూల్స్. కాబట్టి అంత అవసరమా? అదే స్కూల్స్లో నేను ఈ స్కూల్తో భిన్నంగా ఉన్నటువంటి స్కూల్ ఇది, అందుబాటులో ఉన్నటువంటి స్కూలు ఇదే. ఈ సందు చివరికి వెళ్తే చూడండి,
వారు అమ్మేటటువంటి పుస్తకాల మీద కూడా వ్యాపారమే, వారు ఇచ్చేటటువంటి బ్యాగుల మీద వ్యాపారమే, వారు ఇచ్చేటటువంటి టైల మీద వ్యాపారమే. ఆ వ్యాపారాన్ని వ్యతిరేకించాలా వద్దా? ఆ వ్యతిరేకించడమే విద్యార్థి సంఘాలుగా గతంలో మేము చేసాం, ఇప్పుడు చేసేటటువంటి వారు. కానీ ఇక్కడ అన్నీ వస్తారు. కానీ మొన్న చైతన్య నారాయణ స్కూల్స్ దగ్గర కొన్ని స్కూల్స్ దగ్గర చేశారు. మరి మీ స్కూల్ దగ్గర ఎందుకు చేయలా మాస్టర్ గారు? మీ స్కూల్ దగ్గర ఎందుకు చేయలా మేము దాడి? మా వాళ్ళు అది ఇక్కడ లేదు కదా, వ్యాపారం జరగట్లేదు కదా, విద్య వ్యాపారం జరగట్లా. ప్రైవేటైజేషన్లో అన్ఎయిడెడ్గా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ఆలోచనతోటి 10 మంది విద్యార్థులకి విద్య వ్యాపారం కాకుండా నాకున్నటువంటి విజ్ఞత నేను పంచాలి అనేటటువంటి లక్ష్యంతో సాగేటటువంటి స్కూల్స్కి విద్యను వ్యాపారం చేసేటటువంటి స్కూల్స్ పైన వ్యత్యాసం ఈ సందర్భంగా మాట్లాడేటటువంటి అవకాశం కూడా మాస్టర్ గారు ప్రశ్న ద్వారా వచ్చింది కాబట్టి తెలియజేస్తూ, మాస్టర్ గారికి ఎంతైనా చాలా మంచి ఆశయంతో, ఎందుకంటే ఎంతసేపు ఎప్పుడో నేను స్టార్ట్ అవ్వకముందే మీరు చూసి ఉంటారు, స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారంటే మా వారిని పెట్టి ఇక్కడ వేరే బిజీగా ఉన్నా అక్కడ ఉండి కరెక్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయ్యే వరకు ఉండాలనేటువంటి మనసు నాకు ఉన్నది, నా మనసులో ఉన్నది. కాబట్టి మీకు కుటుంబానికే కాదు వరలక్ష్మి గారు లాంటి వారు లేనటువంటి లోటు, సమాజానికి కూడా లేనటువంటి లోటు అనేటటువంటిది భావిస్తూ రాబోయేటటువంటి కాలంలో మేమందరం కూడా మీ శ్యామ్ ఒక్కడే కాదు, మేము కూడా మీ కుటుంబంలో భాగస్వాములే మొదలతే కాకుండా మేము కూడా మీకు కుటుంబ సభ్యులాగే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ముందున్నటువంటి టీచర్స్ చాలామంది హెచ్ఎంలు ప్రభాకర్ గారు ఉన్నారు, సుబ్బరాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఇలా చాలామంది చెప్పుకుంటే పెద్దవారందరూ కూడా మీరు చూసినటువంటి కోటేశ్వరరావు, ఇప్పుడు మీరు కింద ఉండే పైన చాలా ఉపన్యాసం చేస్తున్నాడు కోటేశ్వరరావు అని. మీరు చూసిన కోటేశ్వరరావుకి ఈ రోజున కోటేశ్వరరావుకి తేడా ఉందంటే ఆ రోజున మీరందరూ కూడా అందించినటువంటి సహాయం అని చెప్పి తెలియజేస్తూ, వరలక్ష్మి గారికి ఈ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇంకా టైం ఇక్కడ ఉండాలి కానీ నాకేంటంటే పార్టీ మహాసభలు ఉండేటటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఈ వెళ్ళేటటువంటి అవకాశం కల్పించవలసిందిగా మీ అందరినీ కోరుతూ, మాస్టర్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినటువంటి వాళ్ళలో పెదవాడ రాజారావు అండ్ 4 కుటుంబ సభ్యులని, అందులో మా కుటుంబం నుంచి శ్యామ్ గారు మాట్లాడారు కాబట్టి ఇందాక జేఎస్ఆర్ఎస్ ప్రసాదరావు గారు మా అల్లుడు గారు, ఆయన కూడా 2 మాటలు మాట్లాడతారు. ఆయన కూడా ఆస్ట్రేలియాలో ఎంటెక్ చదివి అమెరికాలో 7 సంవత్సరాలు ఉన్నారు. ఆ సమయంలో నేను ఇద్దరము అమెరికా వెళ్ళడం జరిగింది. వారు మాట్లాడతారు. ప్రస్తుతం వాళ్ళ ఫాదరు ఫ్యామిలీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడ యొక్క 18 మంది ఫౌండర్స్లో వీళ్ళు కూడా ఒకరు. సభకి నమస్కారం. వేదికకి అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. వరలక్ష్మి గారు మా అత్తయ్య గారు అవటం, ఆవిడ చాలా మృదు స్వభావి, మాతో ఇంటరాక్షన్ ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్గా అండ్ ముందుకెళ్ళాలి అండ్ మనం అందరికీ పనికొచ్చి పనులు చేయాలి అని మనం ఉన్న ఊరికి కానీ మనం ఉన్న రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సో మాతో పాటు ట్రావెల్ చేయటం, మాకందరికీ మార్గదర్శకం చేయటం, ఇంట్లో అందరికీ కూడా వెనకాల ఉండి నడిపించటం, మార్గనిర్దేశం చేయటం అలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. ఈరోజు ఆవిడ మన ముందర లేకపోవటం మాకందరికీ చాలా వెలితిగా ఉంది. బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ జర్నీ ఫర్ ఎవ్రీబడి. బట్ ఆవిడతో మాకున్న మూమెంట్స్ అన్నీ చెరిష్ చేసుకుంటూ మాకిచ్చిన ఈ ముందు జీవితాన్ని ఆవిడ సూచనల ప్రకారం నడుస్తామని, ఈ బెజవాడ రాజారావు ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఆవిడ కోఫౌండర్ అవటం, ఆవిడతో పాటు మేము కూడా ఉండటం అండ్ ఈ ఫౌండేషన్ తరఫున మల్టిపుల్ స్కూల్స్ పెట్టాలని అంబిషన్ ఉన్నది. అండ్ అందులో మొదటిది బెజవాడ రాజారావు హై స్కూలు మన విద్యాధరపురంలో పెట్టడం జరిగింది. అండ్ ఇలాంటి మల్టిపుల్ స్కూల్స్ మన
చుట్టుపక్కల విజయవాడ కానీ గుంటూరు కానీ పెట్టాలనేది ఆశయం ఉంది. రాజారావు గారి తర్వాత వారి అబ్బాయి శ్యామ్ ప్రకాష్ అండ్ ఈ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న గారు, మళ్ళీ వారి మనవడు మనవరాళ్ళు రాజదీప్ అమృత కూడా ఈ యాంబిషన్ని బెజవాడ రాజారావు హై స్కూల్ని, బెజవాడ రాజారావు ఎడ్యుకేషన్ సొసైటీని మోర్ డివిజన్స్, మోర్ క్యాంపసెస్ బిల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నది. అందులో మా నాన్నగారు ఒక డైరెక్టరు. ఆ ట్రస్ట్ తరఫున మల్టిపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. టెక్నాలజీలో డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ ఫార్మస్యూటికల్లో డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్స్, ఎంబీఏ, ఎంసీఏ. అండ్ మనం సెపరేట్ ఆంధ్ర అయినప్పుడు వరంగల్లో ఎన్ఐటి ఉండేది, పెట్టాలనేది ఇంకో ప్రపోజల్. ఈ మా ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి తాడేపల్లిగూడెంలో పెడితే కనుక మేము ఫ్రీగా క్యాంపస్ మిమ్మల్ని హోస్ట్ చేస్తాము, మీరు సొంత క్యాంపస్ పెట్టుకునేదాకా అని చెప్పి భరోసా ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తాడేపల్లిగూడెం తీసుకురావడం జరిగింది. అట్లా మా కుటుంబాలు రెండు కూడా ఎడ్యుకేషన్ సొసైటీ, ఎడ్యుకేషన్ తోటి అసోసియేట్ అయి ఉన్నాయి. మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో ఉన్నప్పటికీ కూడా మా సపోర్టు ఎడ్యుకేషన్కి, ఎడ్యుకేషన్ సొసైటీస్కి కంటిన్యూ చేస్తాము. అండ్ మా ఫ్యూచర్ అంబిషన్స్ బెజవాడ రాజారావు ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి మోర్ క్యాంపసెస్ బిల్డ్ చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అండ్ అత్తయ్య గారు ఈరోజు థ్యాంక్ యూ. తర్వాత ఈ స్కూలు హెచ్ఎం కె లక్ష్మీ ప్రసన్న 20 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీ కోడలు హెచ్ఎం. ఆమె కూడా 2 నిమిషాలు మాట్లాడారు. తర్వాత మధురత గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకి, చిల్డ్రన్స్కి అందరికీ నమస్కారం. నాకు 2001లో ఆగస్ట్ 10న మ్యారేజ్ అయింది. 25 సంవత్సరాల అత్తయ్య గారితో. చాలా మావయ్య గారు ఏదంటే అదే ఆమెకి. మావయ్య గారు చెప్పినట్టేనండి, నాన్న చెప్పినట్టేనండి. ఈ రెండు ఎక్కువ మాట్లాడతారు. నాన్న ఏం చెప్తే అది చేయరా, మా ఆయన ఏం చెప్తే అది చెయ్యి. అంటే అలా, అంటే ఆయన చెప్పేది అంత నమ్మకంగా, అంత భరోసాగా అలా ఇంట్లో చెప్తారు. అబ్బాయికి ఎక్కువ చెప్తారు, నాన్న నాన్న నా అని చెప్పినట్టేనరా అని. నెమ్మదస్తురాలు, ఎన్ని మాట్లాడినా కానీ ఓకే 5 నిమిషాల్లో కాఫీ కల్పిస్తారు, టీ కల్పించేస్తారు. ఏమండి టీ తాగండి అని. నేనైతే అట్లా చేస్తానో చేయను అనుకుంటా. అక్క 2 నిమిషాలు 3 నిమిషాల్లో అయిపోతుంది. అట్టేసాను రండి, అట్టు కాల్చినా, అలా చేయనా, చపాతీ ఇలా కాల్చాలా, అలా కాల్చాలా, టీ పెట్టానా, మళ్ళీ 7ంటికి టీ పెట్టానా, 7:30కి టీ ఇచ్చాను. ఎన్నిసార్లు అడిగినా టీ రెడీ ఇచ్చేస్తారు. అలా తక్కువ తింటారని చిన్న గిన్నెలో పెట్టేసేసి ఆయన కోసం ఉంచుతారు. ఏ వరం అన్నా సరే అక్కడ గిన్నె వెళ్ళిపోద్ది. అలాగా పిల్లల్ని కానీ నేను స్కూల్కి వచ్చినప్పుడు చూసుకోవటం కానీ, ఇప్పుడు నేను అలా నా పని నేను చేసేసుకొని వచ్చేస్తాను. పనమ్మాయి ఇదంతా చేయించటం, పిల్లలతో ఉండటం, ఆకలేస్తే టిఫిన్ చేయలేకపోతే అన్నం కలిపించేసేయండి, అన్నం కలిపించేయటం. మంచినీళ్ళు మాత్రం కన్ఫామ్గా ఇద్దరికి ఇస్తారు. ఏం చేసినా చేయలేకపోయినా మంచినీళ్ళు తాగండి పిల్లలిద్దరికి. అలాగా మావయ్య గారిని మాత్రం ఏమైనా కానీ చాలా బాగా చూసుకుంటారు. ప్రతిదీ ఎంతైనా అన్నీ అది పక్కన ఉంటుంది ఆయన కోసం. ఆయన కోసం ఉంటుంది, ఆయన కోసం టీ రెడీగా ఉంటుంది, నీళ్ళు రెడీగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ ఓన్లీ.
అలాగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వెంటిలేషన్ అప్పుడు ఓకే సెట్ అయ్యారు అనుకున్నాము. తర్వాత సెకండ్ వెంటిలేషన్కి నీరు వచ్చి అంతా ఇంకా చెయ్యి గట్టిగా పట్టేసుకొని కళ్ళంట నీళ్ళు కాల్చేవాళ్ళు. అస్సలు ఒక రోజైతే అన్నం తినలేకపోయాము. 10 రోజులు అన్నం తినలేదు సరిగ్గా ఎవరి ఇంట్లో. కానీ ఒకరోజు మాత్రం మనసు అందరిది విలలాడిపోయింది ఆమెను అలా చూసి. చాలా బాధ అనిపించింది. అందరి చేతులు గట్టిగా పట్టేసుకొని ఏడ్చేస్తారు. తన బాధ బయటికి చెప్పడానికి లేదు. నోట్లో వెంటిలేటర్ పెట్టి ఉంటుంది, బయటికి చెప్పలేరు. చేతులు పట్టుకుంటారు, ఇట్లా అంటారు, పద పద అంటారు. అలా చాలా సఫర్ అవుతూ కాలం చేశారు. థ్యాంక్ యూ. తర్వాత మా పెదవాడ మధురత వైఫ్ ఆఫ్ జేఎస్ఆర్ ప్రసాదరావు, ఈమె కూడా మామూలుగా అప్పుడు మా కమ్యూనిటీలో ఎంటెక్ ఫస్ట్ క్యాండిడేట్ విజయవాడ సిటీలో. బయోడేటాలో ఎంటెక్ లేరు అసలు, బీటెక్ వరకే చదివారు. అప్పుడు సుందరరావు గారని ఆయన దగ్గర బయోడేటాలు చూస్తే మాదొకటే ఉండేది. అప్పుడు నన్ను అడిగేవారు, ఎందుకయ్యా నీకు ఈ ఎంటెక్ గొడవ, మ్యారేజ్ చేయొచ్చు కదా బీటెక్ తర్వాత అంటే, అప్పుడు తర్వాత ఎంటెక్ చదువుతుందేమో అందుకని అది మిగలకూడదు, అది ఇంకొకటి చదివించినంత ఎందుకు అని నేనే క్యాలికట్ వరకు తిరిగా. చివరికి కోయంబత్తూరులో చేరింది. ఆమె కూడా 2 నిమిషాలు మాట్లాడింది. ఈమె కూడా అమెరికాలో 7 సంవత్సరాలు ఉంది. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు అండ్ పిల్లలకి శుభాశీస్సులు. మా మదర్ని చాలా మిస్ అవుతున్నాము. సో అందరికీ కనిపించేది ఆవిడ మృదు భాషి, బట్ చాలా మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ రాజారావు గారిని ఫాలో అవుతారు అనుకుంటారు, కానీ సో చదివించినప్పుడు కానీ తర్వాత సో చాలా మోటివేట్ చేస్తారు. సో వీ విల్ మిస్ హర్. ఆమె కూడా 10 రోజులు హాస్పిటల్లో ఉంది. 26 రోజుల్లో 10 రోజులు హైదరాబాద్లో విప్రోల కంపెనీలో డెలివరీ మేనేజర్గా పనిచేస్తూ ఈమె దగ్గర 400 మంది బీటెక్ వాళ్ళు 3 స్టేజెస్లో ఉన్నారు. అయినప్పటికీ మదర్ మీద ఉండేటువంటి, కుటుంబం మీద ఉండేటువంటి ప్రేమతో 10 రోజులు ఇక్కడ గడపడం జరిగింది అని మనవి చేస్తున్నాను. మీకు పోతే ఇంకా రాజ్దీప్ ఇక్కడే చదువుకున్నాడు, అతను కూడా పరిచయం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడే 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాడు. నాకు ఆచరించడం చాలా ఇంపార్టెంట్ చెప్పడం కంటే అని మేము నడిపేటువంటి స్కూల్లోనే 10th చదివించారు. అంతేగాని మేమేదో మిగతా వాళ్ళని బాగు చేస్తాం, నా కొడుకుని మాత్రం ఎక్కడో నారాయణలోనో ఎట్కిన్సన్నో ఊరికినే డాక్టర్ కేఆర్ గౌతమ్ అలాంటి వాటి మీద విశ్వాసం లేదు. 6th to 10th ఇక్కడ చదివాడు. ప్రస్తుతం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్. చెప్పు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మా నాన్నమ్మే ఉంటుంది, కనిపిస్తారు అంటారు. ఏం వద్దన్నా మీకు తెలుసు కదా, ఇంకా ఇంట్లో నాన్నమ్మలు ఎలా ఉంటారు, ఏం వద్దన్నా తినొద్దన్నా తినను అన్నా పెట్టేస్తూ ఉంటారు. నాకు అది నచ్చినా నచ్చకపోయినా నాకే పెడతారు. నేను ప్రతిరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆగి
మా నాన్నతో 10 minutes అలా ఉంటూ వెళ్ళేవాడిని కాలేజ్కి. సో చెయ్యి పట్టేసుకొని నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఇంటికి, నేను ఇక్కడ ఉండను అన్నట్టు చెప్తారు, సైన్ చేస్తారు. తనకు అస్సలు ఇష్టం ఉండదు హాస్పిటల్లో ఉండడం. 2-3 times ఉన్నారు. ప్రతిసారి ఎంత బాగోపోయినా హాస్పిటల్లో ఉండాలని తెలిసినా కూడా ఇంటికే వచ్చేస్తా అంటారు. థ్యాంక్ యూ. రైట్. తర్వాత వెన్నెల మనవరాలు, ఆమె కూడా మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ అయ్యింది. ఆమె కూడా ఒక్క నిమిషం. ఐ మిస్ మై అమ్మమ్మ. ఎప్పుడు నాకు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. మిస్ అవుతాను. తర్వాత అమృతవర్షిణి. ఈమె కూడా మా దగ్గరే 6th నుంచి 10th వరకు చదివింది. ఎస్పీఎల్ సిపిఎల్గా కూడా పనిచేసింది. అప్పుడు నేను అనేవాడిని, నువ్వేంటి ఎస్పీఎల్ ఏంటని. అంటే ఇంకా హైట్ ఎక్కువ ఉండాలో లావు ఎక్కువ ఉండాలో అనే దృష్టితో, అంటే కావాల్సింది వాయిస్ కమాండ్ అని చెబుతూ ఉండేది. మొత్తం మీద ఎస్పీఎల్ చేసింది. అందరికీ నమస్కారం. నేను మా నాన్నమ్మ చాలా మంచిది. ఇంటికి రాగానే ఇంట్లో ఉంటుంది, కావాల్సినవన్నీ చేసి పెట్టిద్ది. నడవలేని స్థితిలో ఉన్న మా కోసం లేచి అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు ఆమె లేదంటే మాకు చాలా బాధగా ఉంది. చాలా రోజులు హాస్పిటల్లో ఉంది. ఇదేం ఫస్ట్ టైం కాదు, 2-3 సార్లు పడినా వెంటనే లేచి నడిచేది, కొంచెం ట్రై చేసేది, కానీ ఈసారి చేయలేకపోయింది. ఆమెను కోల్పోవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. నమస్కారం. శ్యామ్ క్లోజ్ చేయి. ఇప్పుడు శ్యామ్ పెద్దలు ఫస్ట్ ట్రిప్ భోజనం చేస్తారు. ఈలోగా టీచర్సు శ్యామ్ గారు మాట్లాడిన తర్వాత క్యూ పద్ధతిలో ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. ఆ తర్వాత మళ్ళీ భోజనానికి పిలుస్తాం, మళ్ళీ క్యూ పద్ధతిలో రావాలి. మొత్తం 45 minutesలో మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే సీటింగ్ కూడా ఎక్కువ మందికి వేయటం జరిగింది. రైట్. ఈ సభ డెబ్బై 9 ఏళ్ల పాటు ఆమె చాలా కృషి చేశారు. ఈ విద్యారంగంలో ఆ బ్యానర్ మీద రాసి ఉన్నట్లుగా కృషి చేయడమే కాక, హిందూ హై స్కూలే కాక ఆమె మాంటిస్సోరీ స్కూల్లో కూడా వర్క్ చేశారు కొద్దికాలం, బందర్ రోడ్లో. ఆ తర్వాత స్కూలు అద్దె బిల్డింగులు దొరికిన అట్లా పెట్టడం చేసి సొసైటీ ట్రస్ట్ తర్వాత రిజిస్టర్ చేసేవారు మా స్కూల్స్లో చాలామంది. వీళ్ళు జాబ్లో ఉండగానే 2001లోనే బెజవాడ రాజారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే దాన్ని విద్యా సంస్థ స్థాపించాలనే ఒక ఉద్దేశం ఆనాడే ఉంది. హిందీ స్కూల్లో స్టాఫ్ మెంబర్ అయినప్పటికీ కూడా దాంతో ఆ ట్రస్ట్ను ఆనాడే రిజిస్టర్ చేసేది జరిగింది. తర్వాత 4 ఏళ్లకి ఇది వాళ్ళిద్దరి, మా నాన్నగారి కృషి వెనక ఆమె కష్టం కూడా ఉండబట్టే మనం ఇక్కడ కూర్చోగలిగాం ఈరోజు. ఇద్దరి కష్టార్జితమే మేము ఎంజాయ్మెంట్లో ఉంది, మా అనుభవంలో ఉంది.
ఎవరిని బాధ చనిపోయే బాధ పెట్టింది తప్ప బతికుండగా చనిపోవడమే బాధ పెట్టింది. జీవితాంతం బాధ పెట్టలేదు, చనిపోయే బాధ పెట్టింది అమ్మగారు. ఆమె గణ నివాళులు అర్పిస్తూ మేము వచ్చిన అందరికీ కూడా ఈ మా పాఠశాల తరఫున ఆ ఆశయాల్ని ఆదర్శాలని మేము ముందుకు తీసుకెళ్తాము, కొనసాగిస్తాము అని చెప్పి అందులో చేసిన మీరు మాకు అండగా నిలిచి సానుభూతి వ్యక్తం చేసిన అందరికీ కూడా మీరందరూ కూడా మాకు తోడుగా చేదోడు వాదోడుగా ఉంటారని, ఆమె లేని వెలితి ఆమె లేని లోటుని మీరు మీ ద్వారా కానీ అట్లా ఇది యాక్సెప్టెన్స్ చెప్పారు. వృద్ధాప్యాన్ని శాసించలేమని, మరణాన్ని శాసించలేమని చెప్తారు వక్తలు. కాబట్టి దీన్ని వారి ఆశయాల్ని కొనసాగించడమే ఆమెకి మనం అర్పించే నివాళి అని నేను భావిస్తూ ఇంతటితో ఈ సెలవు తీసుకుంటాను. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నప్పటికీ విద్యార్థులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకి ఇంకో గంట టైం పడుతుంది కాబట్టి 2 బంతులు వేసినప్పటికీ అందువల్ల ముగిస్తున్నాము. యాక్చువల్గా చెప్పమంటే ఇంకా చాలామంది ఆమె గురించి, స్కూల్ గురించి, విద్యార్థి గురించి మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ సభ ముగిసింది. కానీ ఎవ్వరూ కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఫస్ట్ టీచర్స్ని క్యూ పద్ధతిలో ఎవరి క్లాసులో వాళ్ళని పంపించితే ఆ తర్వాత సీటింగ్లో పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర స్కూల్స్లో పర్మిషన్ పెట్టి వచ్చిన వాళ్ళు పనులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మామూలుగా మనం 5 వరకు యథాప్రకారం ఉంటాం కాబట్టి కంగారు పడబాకండి. పావు గంట అటు ఇటుగా భోజనం చూద్దరు కానీ. రైట్, థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ సభ ముగిస్తుంది. ఈశ్వరాలు లాలనా సాంత్వనా అన్ని నీవే ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు దీవనై నడపదా
నీ తీపి గురుతులు వేలు రేపనే రోజుకు దారి దీపాలు అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా పెంచగా ఎంచుకున్నావు ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాపగా నన్నుందని మా
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని మీసమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా తన పేగే తన తోడై తన కుంగే నీడై
కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వణికి తెలుసుకున్న బ్రతికి ఉన్నాలే ఆనాటి గాయాలే ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం మహానటి 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 కళను వలచావు కళను గెలిచావు కడలికెదురీది కథగా నిలిచావు భాష ఏదైనా ఎదిగి ఒదిగావు చరిత పుటలోన వెలుగు పొదిగావు పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన